ఇక దీనికి సంబంధించి ఈ ఎన్నికల బాండ్ల విషయంలో ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు డిఎంకేకు 503 కోట్లు ఇచ్చారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది, బీజేపీ అందరినీ బెదిరించి 6,000 కోట్లు వసూలు చేసింది అనేటువంటిది చెప్పుకుంటున్నారు. 303 స్థానాలుండి 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 100 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి దానికంటే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి చిన్న పార్టీకి టీఎంసీకో వైఎస్ఆర్సీపీకో మన టీఆర్ఎస్ పార్టీకో డిఎంకేకో ఇచ్చినటువంటి డబ్బులన్నీ వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ అన్ని డిఎంకేకి 503 కోట్లు ఇచ్చారు. దీనిపైన ఎవరు మాట్లాడట్లేదు. అంటే బీజేపీదే తప్పు ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది తప్పు అయితే మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకున్నారనేటువంటిది ప్రశ్న. వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. వైసీపీకి 154 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 540 కోట్లు, బీజేపీకి 100 కోట్లే ఈ విషయంలో. అంటే ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు ఇచ్చింది డిఎంకేకి 503 కోట్లు. మరి ఈ ఫ్యూచర్ గేమింగ్ వాళ్లకు డిఎంకేకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇవాళ బీజేపీని విమర్శిస్తున్నారు కదా. దీనికి సంబంధించి వైసీపీకి 154 కోట్లు, మరి కాంగ్రెస్ కూడా బీజేపీ అన్నారు కదా 50 కోట్లు తీసుకున్నారు. వాళ్ళు కూడా 2 రాష్ట్రాలు ఉన్నారంటే వాళ్ళకు ఉండేటువంటి స్థాయి ప్రకారం ఇచ్చారు. బీఆర్ఎస్ మెగా బాండ్లు ఇచ్చినటువంటి దాంట్లో మెగా సంస్థ బీఆర్ఎస్కు 200 కోట్లు, బీజేపీకి ఏకంగా 669 కోట్లు ఇచ్చింది మెగా. కాంగ్రెస్ కూడా 158 కోట్లు తీసుకుంది మెగా సంస్థ పైన. డిఎంకే, టీడీపీ, వైసీపీ ఇతరులు అందరికీ ఇచ్చారు. దీనికి సంబంధించి బాండ్ల విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? 2022 ఏప్రిల్ 12న బీఆర్ఎస్కి అందిన బాండ్ల విలువ 268 కోట్ల రూపాయలు. 2023 జూలై 13న 218, 2022 ఏప్రిల్ 92 ఆ పార్టీకి విరాళాలుగా అందాయి. ఐటీసీ, రహేజా, యశోద ఆసుపత్రి, రాజపుష్ప ఎసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చాయి. యశోద ఆసుపత్రి అంటే మన కేసీఆర్ గారికి ఎప్పుడు ఇబ్బంది అయినా యశోద ఆసుపత్రికి పోతారు. రాజపుష్ప ఎసెట్ అనేటువంటిది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సిద్దిపేట కలెక్టర్గా చేసినటువంటి వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులది రాజపుష్పకు సంబంధించింది. రహేజా ఐటీసీ వాళ్ళకు సంబంధించింది ఉంది, ఇక అది తెలిసిందే. క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ గేమింగ్ మెగా ఇంజనీరింగ్ తర్వాత దేశంలో అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినటువంటి సంస్థ క్విక్ సప్లై. ఈ క్విక్ సప్లై నుంచి 2 పార్టీలు, ఒకటి బీజేపీది, 2 శివసేనకు వచ్చినాయి. 385 కోట్ల బాండ్లలో బీజేపీకి, మిగతా 25 కోట్ల బాండ్లను శివసేన పార్టీకి ఇచ్చినట్టు ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. క్విక్ సప్లై తరాలోనే రిలయన్స్తో సంబంధాలు ఉన్న మరో కంపెనీ హనీవెల్ ప్రాపర్టీస్ 30 కోట్ల విలువైన బాండ్లు. విషయం ఏంటంటే అసలు చెప్పుకోవాల్సింది అదానీ అంబానీ అనేటువంటి మాటలు మాట్లాడారు కదా. ఇది భారతీయ జనతా పార్టీ అంటే అదానీ అంబానీ ఈ అంతా బయటకు వస్తే ఎలక్టోరల్ బాండ్స్ వస్తే అదానీ అంబానీలకు ఉన్నటువంటి సంబంధాలన్నీ బయటపడతాయి అనుకునేటువంటి మాట చెప్పారు. అదానీ అంబానీలకి ఇప్పుడు ఒకటి కూడా బయటకు వస్తలేదు. గతంలో టాటా పైన, బిర్లా పైన ఆరోపణలు చేశారు. అదానీ అంబానీ పైన ఇప్పుడు ఆరోపణలు చేశారు. కానీ అదానీ అంబానీకి భారతీయ జనతా పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ఆ 2 సంస్థలు కొననే లేదు. సో ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో లేనట్టే మనం చెప్పుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అదానీ అంబానీకి బీజేపీకి సంబంధం లేదు. మిగిలినటువంటి వాళ్ళే బీజేపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి మెగా కానీ ఫ్యూచర్ గేమింగ్ కానీ ఒక్క క్విక్ సప్లై మాత్రమే బీజేపీకి శివసేనకు మాత్రమే ఇచ్చింది. మిగిలినటువంటి వాళ్ళు తలా పాపం తిలా పిడికడు, తిలా పాపం తలా పిడికడు అన్నట్టు అందరి దగ్గర కొన్నారు. మళ్ళీ ఎందుకని మెగా వాళ్ళు టీఆర్ఎస్కు, బీజేపీకి, కాంగ్రెస్కు, డిఎంకే, టీడీపీ, వైసీపీ ఇట్లా అందరికీ ఇచ్చారు, ఒక్కరికి కూడా కాదు. మళ్ళీ ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు కూడా టీఎంసీ, డిఎంకే, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి బీజేపీ ఒకటే లేదు కదా దానికి సంబంధించినటువంటి అంశంలో. సో తిలా పాపం తలా పిడికడు పంచుకున్నట్టుగా ఉన్నది. పార్టీలు అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ సంస్థలు అనేవి ఇచ్చినాయి. కానీ చెప్పుకోవాల్సిన విషయం అదానీ అంబానీలకు సంబంధించినటువంటి అంశంలోనే ఎక్కడా లేదు.